హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. గండికోట. ఈ గండికోట అన్న ప్రాంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. ఒక గండికోట రహస్యంగా మిగిలింది. దానికి కారణం గండికోట అన్న ప్రాంతంలో 17 సంవత్సరాల వయసు గల ఒక బాలిక హత్యకు గురవడం మిస్టరీగా మారిపోయింది. ఎందుకంటే హంతకులు ఎవరనేది ఇప్పటికీ తేలలేదు, పోలీసులకి పట్టుబడలేదు. దాంతో సోషల్ మీడియాలో రకరకాల కథలు కథనాలు ఇవన్నీ వాచి వడ్డించారు. ముఖ్యంగా కొంతమంది యూట్యూబర్స్ కూడా శవం మీద పేలాలు ఏరుకునే టైపులో 10 వీడియోలు చేశారు. అందులో చెప్పిందే చెప్పి ఏమీ తేల్చలేకపోయారు. ఏం చేస్తారు? వ్యూస్, సబ్స్క్రైబర్స్ కోసం, డబ్బు కోసం ఎంతకైనా దిగజారే బ్యాచ్ అది. సరే, మనకు అటువంటి అవసరం లేదు. నాకు కూడా ఎంతోమంది కామెంట్స్ చేశారు ఈ గండికోటలో జరిగిన హత్య కేసు గురించి చెప్పమని. అలాగే ఎన్నో మెయిల్స్ వచ్చాయి. నేను కూడా 4-5 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందేమో, హంతకులు ఎవరు అన్నది తేలిన తర్వాత మొత్తం కథంతా మీకు చెప్దామని. కానీ నేను ఈ వీడియో చేసే టైం కూడా ఇంకా హంతకులు ఎవరు అన్నది తేలలేదు. సరే, మనము ఈ వీడియోలో అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది డిస్కషన్ చేసుకుందాం. వైఎస్ఆర్ కడప జిల్లాలోని హనుమన్గట్టి అన్న గ్రామానికి చెందిన 17 సంవత్సరాల వైష్ణవి ప్రొద్దుటూరులోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. వైష్ణవికి లోకేష్ అన్న యువకుడితో ప్రేమ వ్యవహారం ఉంది. వీళ్ళిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 14వ తారీఖు అంటే సోమవారం వైష్ణవి, లోకేష్ ఇద్దరూ కలిసి గండికోట అన్న టూరిస్ట్ స్పాట్కి వెళ్ళారు. గండికోట అనేది ఫేమస్ టూరిస్ట్ స్పాట్. గండికోట కోట ఉంది, అలాగే రంగనాథ స్వామి ఆలయం, పక్కనే పెన్నా నది ఉంది. దేశవ్యాప్తంగా ఎంతోమంది టూరిస్టులు చూడడానికి అక్కడికి వెళుతూ ఉంటారు. ఆ స్పాట్కి వీళ్ళిద్దరూ ఉదయం 8:30 బైక్ మీద వెళ్ళడం గండికోట దగ్గర ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ తర్వాత ఉదయం 10:40 లోకేష్ ఒక్కడే బైక్ మీద తిరిగి వెళ్ళిపోవడం కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. తమ కూతురేమో వైష్ణవి ఇంట్లో వాళ్ళకేమో నేను కాలేజ్కి వెళ్తున్నానని చెప్పింది. సాయంత్రం అవుతున్నా తమ కూతురు ఇంటికి తిరిగి రాకపోయేసరికి వైష్ణవి కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకున్నారు. వెంటనే ఇన్వెస్టిగేషన్ అది మొదలుపెట్టారు. అదే రోజు సాయంత్రం పోలీసులు వైష్ణవిని వెతకడానికి గండిపేటకి వెళ్లారు. పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు కూడా వెతికారు. చీకటి అయిపోవడంతో తిరిగి వచ్చేశారు. మళ్ళీ మరుసటి రోజు అంటే జూలై 15 మంగళవారం రోజు పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు కూడా గండికోట ప్రాంతానికి వెళ్లారు. వైష్ణవి కోసం గాలిస్తూ ఉంటే రంగనాథ స్వామి ఆలయం వెనకాల ఉన్న ఒక ముళ్ల పొదలో వైష్ణవి డెడ్ బాడీ కనిపించింది. వైష్ణవి ఒంటి మీద దుస్తులు సరిగ్గా లేవు, కింద లెగ్గింగ్ వేసుకునే ఉంది, పైన టాప్ లేదు, అలాగే చున్నీ లేదు. కానీ దీన్ని కొంతమంది యూట్యూబర్స్ సోషల్ మీడియాలో వైష్ణవి నగ్నంగా పడింది, ఒంటి మీద ఎటువంటి దుస్తులు లేవు అని దిక్కుమాల కథలన్నీ చెప్పారు. అవన్నీ నిజం కావు. వైష్ణవి లెగ్గింగ్ వేసుకునే ఉంది, పైన ఛాతి మీద ఆచ్ఛాదన సరిగ్గా లేదు, చున్నీ లేదు, అంతే తప్పితే ఒంటి లగ్నంగా ఉందన్న దాంట్లో ఎటువంటి నిజం లేదు. పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్ని బట్టి ఎవరైనా రేప్ చేసి హత్య చేసి ఉంటారని అనుమానించారు. వైష్ణవి డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టు మొత్తం కథనే మలుపు తిప్పింది. పోస్ట్మార్టం రిపోర్టులో ఆ బాలిక రేప్కి గురి కాబడలేదు. అంతర్గత అవయవాలు అంటే లివర్, పేగులు తీవ్రంగా దెబ్బతినడం వల్ల అంతర్గతంగా రక్తస్రావం జరిగి చనిపోయిందనుంది. ఒంటి మీద కూడా అక్కడక్కడ చిన్న గాయాలున్నాయి. బహుశా ఎవరైనా బలమైన ఆయుధాలు, రాడ్స్ లేదా కర్రలతో కొట్టడం వల్ల, లేదా పిడిగుద్దులు కాళ్ళతో తనడం వల్ల, లివరు, పేగులు దెబ్బతినడం వల్ల ఆ బాలిక చనిపోయిందని పోస్ట్మార్టం రిపోర్టులో ఉంది. కానీ రేప్కి గురి కాబడలేదు. మరి ఈ రిపోర్ట్ చూసిన వెంటనే పోలీసులు డైలమాలో పడ్డారు. అప్పటిదాకా ఆ బాలిక రేప్కి గురై ఎవరైనా చంపేసి ఉంటారని అనుకున్నారు. వెంటనే పోలీసుల అనుమానం ప్రేమికుడైన లోకేష్ మీదకి మళ్ళింది. లోకేష్ని అదుపులోకి తీసుకున్నారు, విచారించారు. కానీ లోకేష్కి ఆ హత్యకి ఎటువంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు. ఎందుకంటే లోకేష్ ఆ బాలికని తీసుకుని బైక్ మీద వెళ్ళడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, అది నిజమే. కానీ లోకేష్ ఒక్కడే ఒంటరిగా తిరిగి 10:40 వచ్చేశాడు. నువ్వు ఎందుకు వచ్చేసావు, ఆ బాలికని ఒంటరిగా వదిలిపెట్టాను అడిగితే లోకేష్ పోలీసులతో మేమిద్దరము కలిసి నాకు ముందుగా వైష్ణవి మెసేజ్ చేసింది ఇట్లా గండికోటకు వెళ్దామని. సరే అని చెప్పి నేను నాకు బైక్ మీద వైష్ణవి తీసుకుని గండికోటకు వెళ్ళాను. గండికోటకు వెళ్ళి నేను 2 గంటలు గడిపాము. ఇక్కడ నా మామయ్య నాకు కాల్ చేసి మీరిద్దరూ గండికోటకు వెళ్ళడం సంగతి వైష్ణవి కుటుంబ సభ్యులకి తెలిసింది, కాబట్టి వాళ్ళకి అక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది, నీ ప్రాణాలకు ప్రమాదం, నువ్వు వెంటనే తిరిగి వచ్చాయని చెప్పడంతో నేను
తిరిగి వెళ్ళిపోతూ వైష్ణవిని కూడా రమ్మని చెప్పాను. కానీ వైష్ణవి ఇప్పుడు మా వాళ్ళు వచ్చారంటే ఇద్దరము మనల్ని చూశారంటే ఇద్దరము పట్టుబడతాము, నేను ఇంట్లో కాలేజ్కి వెళ్తానని చెప్పొచ్చాను, ఇప్పుడు ఇంటికి వెళ్ళలేను, కాలేజ్కి వెళ్ళలేను, కాబట్టి నువ్వు వెళ్ళిపో, నాకేం పర్లేదు, నేను చూసుకుంటాను, నేను మళ్ళీ సాయంత్రం బస్సుకి ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను అని చెప్పడంతో ఇక లోకేష్ చేసేదేవి లేక వైష్ణవిని అక్కడే ఒంటరిగా వదిలిపెట్టి తిరిగి వచ్చేశాను, నాకు ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదని పోలీసులు చెప్పాడు. పోలీసులు కూడా రకరకాల కోణాల్లో విచారించారు. హత్యకి లోకేష్కి ఎటువంటి సంబంధం లేదని తేల్చుకున్నారు. ఆ తర్వాత పోలీసులు మరి ఎవరు హత్య చేసుంటారు, బయట వాళ్ళు ఎవరైనా చేశారా, కుటుంబ సభ్యులు ఎవరైనా చేశారా అన్న కోణంలో విచారిస్తే ఎప్పుడైతే వైష్ణవి గండికోటకు వెళ్ళిందన్న సంగతి కుటుంబ సభ్యులు తెలిసిందో, ముఖ్యంగా వైష్ణవి అన్న సురేందర్కి తెలిసింది. సురేందర్ గండికోట కూడా వెళ్ళాడు, కానీ 20 నిమిషాల పాటే గండికోటలో ఉన్నాడు, తిరిగి వచ్చేశాడు. మరి తిరిగి వచ్చేశాడు, ఈ 20 నిమిషాల్లోనే ఏమైనా జరిగిందా, సురేందరే తన చెల్లెని హత్య చేశాడా అన్న అనుమానం పోలీసులకుంది, చాలామందికి కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ వైష్ణవి లోకేష్ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి కాదు, ఇద్దరు కులాలు వేరు. దాంతో దాంతో ఇక్కడ పరువు హత్య అన్న కోణంలో పోలీసులు కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రేమహారం బహుశా ఇంట్లో వాళ్ళకి నచ్చపోయి ఉండొచ్చు, ఇద్దరు కలిసి గండికోట లాడ్జ్కి వెళ్లారన్న కోపంతో సురేందర్ ఏమైనా హత్య చేశాడా, లేకపోతే తల్లిదండ్రుల పాత్ర ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు సురేందర్ని విచారించారు, తల్లిదండ్రులు కూడా విచారించారు. కానీ వాళ్ళు మా కూతురిని మేమెందుకు చంపుకుంటామని పోలీసులకి చెప్పారు. దాంతో పోలీసులు ప్రస్తుతానికి ఏది తేల్చుకోలేకపోతున్నారు. పైగా పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంత్యక్రియలు అవన్నీ జరగాలి, అవన్నీ జరిగిపోయాయి. ఇవన్నీ జరిగేసరికి 2-3 రోజులు టైం పడుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు తమదైన శైలిలో విచారించే ఆస్కారం లేదు. ఎందుకంటే పోలీసుల దగ్గర ప్రస్తుతానికి ఎటువంటి క్లూ లేదు. ఇక్కడ గండికోట లోపల ఆ కోట దగ్గర కూడా సీసీ కెమెరాలు లేకపోవడం పోలీసుల ఇన్వెస్టిగేషన్కి ఆటంకంగా మారింది. ఇక్కడ పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ల మీద ఆధారపడ్డారు. జనరల్గా ఇప్పుడు ఉన్న కాలంలో పోలీసులు కూడా ఏ కేసును కూడా టెక్నికల్ ఎవిడెన్స్లతో సాల్వ్ చేస్తున్నారు. ఇక్కడ సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఆ సీసీ కెమెరాల్లో వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళడం, మళ్ళీ ఒంటరిగా లోకేష్ ఒక్కడే రావడం, అలాగే సురేందర్ కూడా వెళ్ళడం, 20 నిమిషాలు ఉండి మళ్ళీ తిరిగి రావడం, ఇవన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. మరి పోస్ట్మార్టం రిపోర్టులో కూడా వైష్ణవి హత్య మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 ప్రాంతంలో జరిగిందని ఉంది. అక్కడ పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా వైష్ణవి 12 గంటల ప్రాంతంలో అక్కడున్న కొంతమంది పర్యాటకులకి కనిపించిందని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలియంది. అంటే లోకేష్ హత్య చేయలేదు, ఎందుకంటే లోకేష్ 10 గంటల 40 నిమిషాలకి తిరిగి వచ్చేసాడు. ఇక్కడ సురేందర్ వెళ్ళాడు, 20 నిమిషాల లోపలే తిరిగి వచ్చేసాడు. 20 నిమిషాల లోపలే ఏమైనా చేసుంటాడా అన్న అనుమానం పోలీసు ఉంది. కానీ పోలీసుల దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు. పోలీసులు డాగ్ స్క్వాడ్ని, ఫోరెన్సిక్ టీంని, ప్రతి ఒక్క బృందాన్ని రంగులకు దింపారు. పోలీసులు కూడా రకరకాల బృందాలుగా విడిపోయి ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ కూడా అక్కడ ఉన్నటువంటి ఆధారాలు గుర్తించలేకపోతే, ఎందుకంటే అది ఒక టూరిస్ట్ స్పాట్ కావడం చేత ఎంతోమంది టూరిస్టులు అక్కడ తిరుగాడుతూ ఉంటారు, రకరకాల మనుషులు అందరూ వస్తుంటారు. కాబట్టి వేలిముద్రలు కావచ్చు, లేకపోతే వేరే ఆధారాలు కూడా సేకరించడం పోలీసులకి కష్టంగా మారిపోయింది. పోలీసులు ఆ రోజు ముఖ్యంగా ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎంతమంది టూరిస్టులు వచ్చారు అన్న వివరాలు కూడా సేకరిస్తున్నారు. పోలీసుల విచారణలో దాదాపు ఒక 200 నుంచి 300 మంది టూరిస్టులు వచ్చారని, కొంతమంది పిల్లలతో వచ్చారు, కొంతమంది ఫ్యామిలీతో వచ్చారు, కొంతమంది ఒంటరిగా వచ్చారు, ఎవరెవరు వచ్చారు అన్న వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అలాగే కాల్ డేటా, మొబైల్ ఫోన్లు సురేందర్ది కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులది, అలాగే లోకేష్ది, వైష్ణవిది, మొత్తం అన్ని ఫోన్లు నంబర్లు తీసుకుని కాల్ డేటా, CDR మొత్తం అంతా పరిశీలిస్తున్నారు. అలాగే లొకేషన్ టవర్లు కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఆ రోజు 14వ తారీఖు ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 2 గంటలు కావచ్చు, లేకపోతే సాయంత్రం కావచ్చు, లేకపోతే అంతకుముందు కూడా ఎన్ని నంబర్లు ఆ లొకేషన్ టవర్లో యాక్టివ్గా ఉన్నాయి అన్న కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. ఈ 2-3 నంబర్లు లేదా 4-5 నంబర్లు అనుమానాస్పదంగా ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఆ నంబర్లు ఎవరివి, వాళ్ళకి ఈ హత్యకి ఏదైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది, పోలీసుల ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఇక్కడ చాలామంది ఇన్ని రోజులు గడిచిపోయినా హంతకులు ఎవరిదన్నది పోలీసులు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు, పోలీసులు ఏమైనా కప్పిపుచ్చుతున్నారా, ఇటువంటి రకరకాల అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. కానీ అవన్నీ నిజం కాకపోవచ్చు. ఎందుకంటే చాలామందికి తెలియదు క్రైమ్ గురించి కానీ, ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది ఏంటనేది. అందుకని చాలామంది యూట్యూబర్స్ సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు. నిజానికి కొన్ని కేసులు పోలీసులు కొన్ని గంటల్లోనే సాల్వ్ చేస్తారు. కానీ కొన్ని కేసులు
దానికి టైం పడుతుంది. కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని నెలలు కూడా పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నా క్రైమ్ ఛానల్లోనే అటువంటి కేసుల గురించి ఎన్నో చెప్పాను. ఇక్కడ ముఖ్యంగా పోలీసులకి అక్కడ సీసీ కెమెరాలు ఎక్కడైతే హత్య జరిగిందో అక్కడ లేకపోవడం ఆటంకం మారింది. పైగా అదొక టూరిస్ట్ స్పాట్ కావడం చేత చాలామంది అక్కడ తిరుగాడుతూ ఉంటారు. దాంతో వేలిముద్రలు కావచ్చు, ఇంకొక ఆధారాలు, ఇవన్నీ తొందరగా సంపాదించడం అంత ఈజీ అయిన జాబ్ కాదు. కాబట్టి కొద్దిగా ఆలస్యం జరుగుతుంది. కానీ పోలీసులు ఈ కేసుని ఈరోజు కాకపోయినా రేపైనా ఛేదిస్తారు, హంతకులు ఎవరినని పట్టుకుంటారు. ముఖ్యంగా వీళ్ళని పోలీసులతో సహా అందరు వీళ్ళని కుటుంబ సభ్యుల వైపే మళ్ళుతున్నాయి. ముఖ్యంగా ప్రైమ్ అక్యూజ్డ్ అనుకుని అనుమానితుడైన లోకేష్ మీద అయితే అనుమానం లేదు. అతనికి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు. మరి చేస్తే కుటుంబ సభ్యులైనా చేసి ఉండాలి, పరువు హత్య అన్న కోణంలో, లేకపోతే బయట వ్యక్తులైనా చేసి ఉండాలి, లేకపోతే కుటుంబ సభ్యుల సహకారంతో బయట వ్యక్తులైనా చేసి ఉండాలి. ఇక్కడ ఒకరు లేదా ఒకరికి నుంచి ముగ్గురు ఈ హత్యలో పాలు పంచుకొని ఉండాలి. ముఖ్యంగా పిడిగుద్దులు లేదా కాళ్లతో తన్నడం వల్ల వైష్ణవి అంతర్గత అవయవాలు దెబ్బతిని చనిపోయిందని పోస్ట్మార్టం రిపోర్టులో ఉంది. కాబట్టి ఇక్కడ కొంతమంది యూట్యూబర్స్ కాళ్ళు ఇవన్నీ కమిలిపోయాయి, ముక్కు చిట్లిపోయింది, ముక్కు నుంచి రక్తం కారింది, చిద్దిరిపోయింది, ఇలా దిక్కుమాలిన కబుర్లు అవన్నీ చెప్పారు. అవేమీ నిజం కాదు. కేవలం లివరు, పేగులు దెబ్బతినడం వల్ల వైష్ణవి చనిపోయింది. ఇక కాళ్ళు వాచిపోయింది, కాళ్ళ మీద కూడా బాగా విపరీతంగా కొట్టారు, దారుణంగా హింసించారు. ఇవి కొంతమంది యూట్యూబర్ సన్నాసులు చెప్పారు, కానీ అందులో నిజం లేదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత డెడ్ బాడీ నల్లగా కమిలిపోతుంది. దాంతో కాళ్ళు, అరికాళ్ళు, చేతులు ఇవి కూడా కొద్దిగా నల్లగా అయిపోతాయి. దాంతో అరికాళ్ళ మీద కొట్టారనే భ్రమ, ఒక అపోహ కలిగి ఆ విధంగా చెప్పుండొచ్చు, కానీ అది ఏమాత్రం నిజం కాదు. కేవలం లివరు, పేగులు దెబ్బతినడం వల్ల వైష్ణవి చనిపోయింది. వైష్ణవి 12 గంటల వరకు బతికే ఉంది. 12 గంటల తర్వాతే చనిపోయింది. ఈ 12 గంటలు మరి అంటే దాదాపు ఈ 12 గంటల లోపులు వైష్ణవి ఎక్కడెక్కడ తిరిగింది? బహుశా సురేందర్ తన అన్న వస్తున్నాడని గమనించి అతని కంటపడకుండా ఎక్కడైనా పొదల వెనకాలకి లేకపోతే ఆ కొండల ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు వేరే ఎవరైనా చూసి వైష్ణవి మీద అఘాయిత్యం చేయకపోతే, ప్రతిఘటించబోతే వాళ్ళెవరైనా హత్య చేశారా? ఎందుకంటే అది కొండలు, గుట్టలు, ముళ్ళు, పొదలతో నిండి ఉన్న ప్రాంతం కాబట్టి సంఘ విద్రోహ శక్తులు చాలామంది అక్కడికి వస్తుంటారు. తాగడానికి గంజాయి బ్యాచ్, లేకపోతే ఈ డ్రగ్స్ వాడేవాళ్ళు చాలామంది రావచ్చు. వాళ్ళెవరైనా అఘాయిత్యం చేశారా డబ్బు దోచుకోవడానికి? అప్పుడు వైష్ణవి ఏమైనా ప్రతిఘటిస్తే తీవ్రంగా కొట్టారా? ఆ కొట్టిన దెబ్బలకి వైష్ణవి ఏమైనా చనిపోయిందా? లేకపోతే సురేందరే ఆ 20 నిమిషాల్లో ఆవేశంతో తన చెల్లెలు ఒక పరాయి వ్యక్తితో, అంటే తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో ప్రేమలో ఉంది, ఈ లాడ్జ్కి వచ్చిందన్న కోపంతో పిడిగుద్దులు ఏమన్నా కురిపిస్తే చనిపోయిందా? ఇలా అనుమానాలు ఉన్నాయి, పోలీసులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా తొందరలోనే తేలబోతాయి. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇందులో తల్లిదండ్రుల పాత్ర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా తల్లిదండ్రుల సహకారంతో పరాయి వ్యక్తులు ఎవరైనా వచ్చి హత్య చేసి ఉండొచ్చు. కాకపోతే ఈ గండికోటకి వెళుతున్నారన్న సంగతి కుటుంబ సభ్యులకు తెలిసింది. సురేందర్ వెళ్ళాడు. ఈ లోపలే ఒక సుపారీ గ్యాంగ్ను సంప్రదించి వాళ్ళ చేత హత్య చేయించారంటే దానికి బహుశా ఆస్కారం లేదు. ఎందుకంటే అంత తక్కువ టైంలో ఒక సుపారీ గ్యాంగ్ని సంప్రదించి వాళ్ళ చేత హత్య చేయించారు అన్న కోణంలో కూడా విచారిస్తే అందులో ఆస్కారం పెద్దగా కనబడలేదు. సరే, ఏవైనా జరగచ్చు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ బయటపడతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి ఉన్నమాట నిజమే. కాకపోతే పోలీసులు తమ ప్రాథమికంగా చేసిన విచారణలో ఎవరి మీద అనుమానము ఏమీ లేదు. పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు. ఒకవేళ ఏదైనా క్లూ ఉన్నా కూడా బయటకు చెప్పట్లేదు ఇన్వెస్టిగేషన్లో భాగంగా. సరే, జనరల్గా ఏం జరుగుతుందంటే పోలీసులు ప్రాథమికంగా సీసీ కెమెరాలు, కాల్ డేటా, సిడిఆర్, అలాగే లొకేషన్ టవర్లు, ఇలా టెక్నికల్ ఎవిడెన్స్ల మీద, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మీద ఆధారపడతారు. ఒకవేళ క్లూ ఏమీ దొరకపోయినా, హంతకులు ఎవరైనా గుర్తించలేకపోతే పోలీసులు మళ్ళీ మొదటికొచ్చి ఎక్కడెక్కడ తప్పు చేశాము, ఎక్కడెక్కడ మన ఇన్వెస్టిగేషన్లో తప్పులు ఉన్నాయన్న సంగతి మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేసి ఆ తర్వాత హంతకుల్ని పట్టుకున్న ఉదంతాలు, సంఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. కాబట్టి ఇక్కడ కూడా పోలీసులు తొందరలోనే ఈ కేసులు ఛేదిస్తారు, హంతకులను పట్టుకుంటారు. దాని గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పోలీసులకు మనం సహకారం అందించాలి. కాకపోతే ఇక్కడ మళ్ళీ కొంతమంది యూట్యూబ్ ఛానల్ చెందిన వారు అక్కడ స్పాట్కి వెళ్ళి అక్కడ తిరుగుతూ అక్కడ నానా రచ్చ చేస్తూ ఎవిడెన్స్ని వీళ్ళ వల్ల పోయే ఆస్కారం ఉంది. కాబట్టి ఇటువంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. ఏది ఏమైనా పోలీసులు ఈ కేసుని తొందరలోనే ఛేదిస్తారు. బహుశా ఈ సాయంత్రము లేదా రేపు లేదా 2 రోజుల్లో పోలీసులు ఈ కేసును ఛేదించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నాకు అనిపిస్తున్నాయి. కాబట్టి మనం అందరం ఓపిక పడదాం. ఈ కేసు గురించి క్లూ దొరికినా, హంతకులు ఎవరనేది దొరికితే ఆ తర్వాత
దాని అప్డేట్స్ గురించి నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. అంతే తప్పితే ఈ కేసు గురించి 10 వీడియోలు చేయాల్సిన అవసరం మనకు లేదు. ఈ క్రైమ్ ప్రపంచంలో ఏదైనా జరగవచ్చు. ఇక్కడ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో రేపొద్దున సంచలనాత్మక విషయాలు కూడా బయటపడే ఆస్కారాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులే హత్య చేయొచ్చు, అన్న సురేందరే హత్య చేయొచ్చు, లేకపోతే కజిన్స్ అయిన బ్రహ్మయ్య, కోటయ్య వాళ్ళ మీద కూడా అనుమానాలు ఉన్నాయి, వాళ్ళు హత్య చేయొచ్చు, తల్లిదండ్రుల పాత్ర ఉండవచ్చు, లోకేష్ పాత్ర కూడా ఉండవచ్చు, లేకపోతే బయట వాళ్ళది కూడా ఉండవచ్చు. క్రైమ్ ప్రపంచంలో ఏదైనా సాధ్యమే. కాబట్టి ఏది జరిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు, ఇంతకు మించిన సంఘటనలు క్రైమ్ ప్రపంచంలో ఎన్నో జరిగాయి. ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ తెలిసిన వెంటనే మీకు తప్పకుండా తెలియజేస్తాను. మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. దీనికంటే ఒక భయంకరమైన క్రైమ్ స్టోరీ ఒక చోట జరిగింది. తల్లి తన 7 ఏళ్ల కూతుర్ని హత్య చేసింది. ఎందుకు చేసింది, ఎక్కడ చేసింది, ఎలా చేసింది అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. అందుకే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను వీడియో చేసిన వెంటనే మీకు తెలిసిపోతుంది, మీ దగ్గరగా వచ్చేస్తుంది. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.